హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. వినాయక చవితికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, తమ్ముడు వాళ్ళు వినాయకుడిని నిలబెట్టారని చెప్పాను కదా. వీడియోస్ అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. ఇదైతే కమిటీ కుర్రాళ్ళు అందరూ కలిపి లాస్ట్ డే పూజ చేయించారు పంతులు గారు. అంటే వినాయకుడిని నిలబెట్టిన కుర్రాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరి చేత పూజ అయితే చేయించారండి. అందుకని మా తమ్ముడు వాళ్ళిద్దరూ చేస్తున్నారు పూజ. నేను అక్కడ ప్రసాదం కోసం పులిహార నూక ప్రసాదం చేశానండి. అండ్ పూజ కూడా పెడతాను, న్యాచురల్ గా పెడతాను చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. అండ్ కమిటీ కుర్రాళ్ళు అందరూ కలిపి పూజ చేస్తున్నారు కదండి. ఓన్లీ జెంట్స్ తోనే పూజ చేస్తున్నారండి పంతులు గారు సరదాగా. ఈ రోజు అయితే లాస్ట్ డే అండి. నెక్స్ట్ డే అయితే ఊరేగింపు వినాయకుని అయితే నిమజ్జనం చేసేస్తారు. అందుకని ప్రసాదాలు అయితే చేశాను. తమ్ముడు వాళ్ళిద్దరు అయితే పూజ చేస్తున్నారు. అబ్బాయిలందరూ పంచి కట్టుకొని పూజ చేయాలని చెప్పారండి పంతులు గారు. ఇక్కడ నేనైతే పులిహార నూక ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ తర్వాత వినాయకుడికి తమలపాకు దండ కూడా కూర్చానండి. అది కూడా వినాయకుడికి వేసేద్దాం. ఇక్కడ పులిహార కలిపేసి నూక ప్రసాదం చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయానండి. వినాయకుడిని నిలబెట్టిన కుర్రాళ్ళు అందరూ ఉంటారు కదా, అబ్బాయిలందరూ, వాళ్ళతో పూజ అనమాట. ఈ రోజు వాళ్ళని పంచి కట్టుకుని రమ్మని చెప్పారు. ఈవినింగ్ చేశారండి పూజ. మార్నింగ్ అయితే అందరూ ఉండరు కదా, ఈవినింగ్ చేస్తానని చెప్పారు. అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. వీడియో ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో అయితే నేచురల్ గా పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తమలపాకులు కూడా దండకొచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ నూక ప్రసాదం కూడా చేసేసానండి. ప్రసాదాలన్నీ వండేసిన తర్వాత ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. పంతులు గారు అయితే వచ్చేసారండి. నెక్స్ట్ ఇక్కడ అబ్బాయిలందరూ వచ్చి కూర్చొని పూజ చేయడమే. చాలా బాగా అయితే చేశారండి. ఫస్ట్ టైం వాళ్ళు కూడా పూజ చేయడము. పంతులుగా చెప్పినట్టే పూజ అంతా బాగా చేశారు. జెంట్స్ కి పూజలు చేయడం రాదు కదండి, వీళ్ళు కూడా చాలా బాగా చేశారు ఫస్ట్ టైం అయినా కూడా. అండ్ ఇక్కడ పూజ కంటిన్యూ అవుతుంది చూడండి. ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. संरक्षाय आदिव्याघ्राय नमः नारायणाय नमः माधवाय नमः అక్షతలు రెండే గీతలు ఎక్కువ తీసుకోకూడదు. రెండే ఉంది. ఉత్తరంలో ఓడి దాదా ఏదే భూమాలగా ఏదే దాదో ఏదైనా బ్రహ్మగా కావాలి. అందరూ అక్షత బాధను చూసి అనంతకి వెళ్ళాలి వేసేది అది వేసేది. అందరూ కూడా అమ్మా ఎవరు చెప్పారు? అందరూ ముగ్గురు వేసుకోండి. అందరూ ముగ్గురు వేసుకోండి. ఓం భోహం ఆ చూడండి, ఎవరు ఆ చూడండి. ఓం భోహం ఓం మహా ఓం మహా ఓం జన ఓం దవ అనుగ్రహ సిద్ధ్యర్థం నవరాత్రి మహోత్సవ నిర్విఘ్నేన పరిసమాప్తి అనంతరే మండప ఆ చేయి కాలిపోతుంది. దాని ఆ చేయి కాలిపోతుంది. ఆ మట్టి తీసి మట్టిది మట్టి తీసుకున్నాడా అక్కడ పక్కనే ఉంటుంది. ఓం అది అది చేయలేగా. ఓం వేదాహమేకం మొత్తం చెప్పాలి నెమ్మదిగా నెమ్మదిగా. వేదాహమేకం మహాంతం ప్రవద్వారే నాథాస్తే सम्राजं जवराजं जानुश्रे याजो ग्रहे लक्ष्मी राक्षसयाम ग्रहया मातकं जानुसे कलशादि नित्य नित्य मंगलानि भवन्तु महाराज विनायक अंतिम विजय जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की है ना श्री महागणाधिपते महासुनिजाकाराणमूलकपूर नीराधोत्मयामि सर जी डॉक्टर मेजर डॉक्टर चुप मेजर श्री महागणाधिपते महासुनिजाकाराणमूलकपूर नीराजनं सर्वे जनाः सुखिनः भवन्तु लोकाः समस्ताः सुखिनः भवन्तु जनाधिपति परिपूर्णगणाधिपतिरस्तु
లంబోదరస్య విగ్రహాయ వినాయక ధూమకేంద్రగణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రదండేశ్వరేణం స్కందబోధ షోడశేతాని నామాని యప్పదే శ్రేయాది విద్యారంభే వివాహే ప్రవేశే నిర్గమేధ అని చెప్పండి. సంగ్రామే షోడశ తస్మాత్ కార్యభావేన లక్ష లక్ష వినాయక లక్ష లక్ష విఘ్నేశ్వర. అందరూ ముందు నమస్కారం తీసుకోండి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అందరూ నెంబర్ వేసుకోండి. అపరాధ క్షమాపణ నమస్కారం సమర్పయామి. మనందరూ పూ తీసుకోండి. లేదా అక్షి తీసుకుని పూలు లేకపోతే చంద్రమాచాదయామి దావరాభ్యాం వేదయామి నృత్యం దర్శయామి దేహినే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ చ దేహినే గణనాయక అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోహం క్షమస్వ వినాయక మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా జ్ఞాన